మీ పేరేంటమ్మా? పుణ్యవతి. 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 మీది ఇదే ఊరా? ఈ ఊరే. కన్నూరు ఈ ఊరే. కన్నారు ఈ ఊరే. కన్నవారు అంటే మీకు పెళ్ళి అయినట్టు. ఓకే, అయిపోయింది కానీ తను ఒగ్గిశాడు. ఓకే, మరి అతని సంపర్కం ఏంటలేదు. పుణ్యవతిది ఇది ఇల్లు కాదండి, ఇది దేవాలయం. ఇదేం గుడమ్మా? ఇది సాయిరాం. సాయిరాం గుడి. సాయిరాం టెంపుల్. ఓకే, ఇది దేవాలయంలో కూర్చోబెట్టానండి. అక్కడ వాళ్ళ ఇంటి దగ్గర ఇందాక మీరు చూసారు కదా ఇల్లు, అది ఆవిడ ఇల్లు. అది వీడియోలో కనిపిస్తుంది కదా, అది ఈమె ఇల్లు. అయితే అక్కడ కూర్చోడానికి సౌకర్యం లేదు అని ఇక్కడ దేవాలయంలో సిట్టింగ్ చేసామన్నమాట. మీకు పెళ్ళి అయింది? పెళ్ళి అయింది. మీ ఆయన ఏం చేస్తారు? మా అమ్మలు కూలి పని. కూలి పని. ఎన్నాళ్ళ క్రితం పెళ్ళి అయింది? నాకా ఏమి 34 సంవత్సరాలు అయిపోయింది. ఇక్కడే ఒగ్గిస్తారు. పిల్లలు లేరు. పిల్లలు లేరు. ఎన్నాళ్ళ క్రితం మిమ్మల్ని మీ ఆయన విడిచిపెట్టారు? సంవత్సరం అయింది. ఒగ్గిశాడు. పెళ్ళైన సంవత్సరంలో వదిలేశాడు? ఒగ్గిశాడు కానీ 34 సంవత్సరాలు ఇక్కడే ఉండిపోయాను. అదేలే, మళ్ళీ పెళ్లి చేసుకోలేదు? మరి చేసుకోలేదు. మరి నువ్వేం పని చేసి బ్రతుకుతున్నావు? మా అమ్మలు కూలి పనే చేస్తున్నాను. మీ అమ్మ నాన్న ఏం చేస్తారు? మా నాన్న ఈ మధ్యన చనిపోయారు. మా నాన్న ఒంట్లో బాగాకే చనిపోయారండి. మీ అమ్మ ఏం చేస్తున్నారు? మా అమ్మ ఇప్పుడు 2-3 సంవత్సరాలు కరెంట్లు పెట్టారు. ఆవిడకి బాగా బాగాలేడు. కరెంట్లో పెట్టడం అంటే? ఇప్పుడు వైజాగ్ హాస్పిటల్ మందులు ఓడింది ఇంటి మన ఒంటికి కరెంట్లు పెట్టారు. దేనికి పెట్టారు? అంటే లోపల ఇది క్యాన్సర్ కాయలా వచ్చాయి. మీ అమ్మకి క్యాన్సర్ వచ్చింది? వచ్చింది. క్యాన్సర్ హాస్పిటల్ వైజాగ్లో జాయిన్ చేశారు? చేశారు. అమౌంట్ కూడా కొంత వేసారు. మా చేతి 3-4 లక్షలు అప్పుడు పెట్టాం కానీ తగ్గలే. మళ్ళీ బుర్రలో కాయ వచ్చింది ఈ మధ్యన. ఇప్పుడు బతుకుతుందో చెప్పలేము. మరి మా బతకాలంటే ఇప్పుడు ఏటి ఆస్కారం నాకు ఏట్లేదు. మీ అమ్మకి మెదడులో కూడా క్యాన్సర్ వచ్చింది. బాడీలో మామూలుగా ఏం క్యాన్సర్ అనేది ఇవిడికి తెలియదు కాబట్టి చెప్పలేకపోతున్నారు. అది స్ప్రెడ్ అయ్యి మెదడు వరకు వచ్చేసిందా? వచ్చింది. లోపల కడుపులో ఉంది, బొరకు వచ్చింది. ఏమన్నారు డాక్టర్లు? అంటే అమ్మ కోమాలకైనా వెళ్ళిపోద్ది, లేకపోతే ఆపరేషన్ చేస్తే బతుకుతో చెప్పలేమో అనేసారు. 2 లక్షలు మీకు ఎలాగొచ్చాయి? మా చెల్లెలు ఉన్నారు కదా, 5 అక్క చెల్లెలు, వాళ్ళ అప్పులోడిసి తెచ్చి పెట్టారు మా అమ్మ చెల్లెలు. అంతేగాని మాకు భూములు లేవు, పొట్లు లేవు. 6 అక్క చెల్లెలు మేము. 6 చనిపోయింది, 5 ఉన్నాం. అందరికీ పెళ్ళి చేసింది. నా బతుకు తన మంచోడు కాదని ఇక్కడ ఉంచింది. మీరు పని చేసుకోగలుగుతున్నారా? కూలి పనులు ఇప్పుడు వెళ్ళడం లేదండి. ఇప్పుడు మా అమ్మకి ఇప్పుడు ఒంట్లో 2-3 నెలలు కాంచి మరి వెళ్ళడం లేదు. మా అమ్మలు గొప్పలు వ్యవసాయం పనులు ఉంటే వెళ్తాం. 2 నెలల నుంచి వెళ్ళకపోతే మరి మీరు ఏం తింటున్నారు? మరి అలాగే అండి, మరి అప్పులు ఓడిసి తింటున్నాం. మా చెల్లెలు కూడా కొంచెం వస్తున్నారు. మరి ఏడు చేస్తాం. మా ఇదిలో ఏదటమ్మా మనిషి తల 100 వేసి ఇలాగ ఇచ్చినారు. అలాగే గడిపోయినంతవరకు. తనకి ఇప్పుడు పెన్షన్ రాలేదు. మా నాన్న చనిపోయింది. ఇప్పుడు 5 మాసాలు 6 మాసాలు అవుతుంది. ఆ పెన్షన్ కూడా మా అమ్మకి రాలేదు. అవి వస్తుంది, కట్టింది అప్పుడు. అవి 500 వస్తున్నాయి. మరి మీకు ఒంటరి మహిళ కింద మీకు పెట్టారు కానీ మరి నాకు వయసు చాలదని బాబులు అని వస్తా అంటారు. మరి చెప్పాను నేను ఆ ప్రెసిడెంట్కి గట్ట, అమ్మ నీ వయసు చాలదు, అప్పుడు అవ్వదు నీ పెన్షన్ అనేసారు. నా కార్డు కూడా లేదు. మరి ఇప్పుడు నీ ఇంట్లో ఎన్ని బియ్యం ఉన్నాయి? మా ఇంట్లో ఎన్ని లేవు. బియ్యం లేవా? మరి ఏం తింటావు నువ్వు? మా పక్క వాళ్ళ దగ్గర ఎవరి దగ్గర. ఎన్ని రోజులు ఇస్తారు వాళ్ళు? పక్క వాళ్ళు అంటే అలాగే మరి ఏడు చేస్తాను. రోజు ఏమంటే ఇస్తారు? ఎవరు కదా. నువ్వు 3 నెలల నుంచి స్కూల్కి ఎందుకు వెళ్ళలేదు చెప్పు నాకు. తను బాగోలేదు కదా. మీ అమ్మగారికి బాగాలేదు కానీ రోజు అయితే హాస్పిటల్లో ఉండలేదు కదా, ఇక్కడ ఊళ్ళోనే ఉంటున్నావు కదా. అవును, మరి తనకంచి ఇప్పుడు లెగలేదు. ఇప్పుడు మంచినీళ్ళు అంతా మరొక దెబ్బరిస్తారండి. మీ అమ్మగారు మీ ఇంట్లో ఉన్నారు ఇప్పుడు? తీసుకొచ్చారు హాస్పిటల్ నుంచి? ఓహోహో, ఇంట్లో ఉన్నారు కాబట్టి నువ్వు వెళ్ళడానికి అవ్వటం లేదు. మరి మీకు ఇద్దరికి తిండి కదా, నువ్వు ఎలా సంపాదిస్తున్నావు అమ్మా? సరే, నేను బియ్యం ఇస్తాను. పుణ్యవతి, బాధపడకు. ఎన్నాళ్ళ నుంచి ఆవిడకి ఈ పరిస్థితి వచ్చింది? 2 సంవత్సరాల కాంచి. 2 ఇయర్స్ నుంచి. అప్పుడు వల్ల బాగానే ఉంది, మందులోడి అన్నీ అయ్యింది. మళ్ళీ బుర్రలో కాయ వచ్చింది. మళ్ళీ ఆవిడ లెగలాపత్తుంది. మన మీద ఇది కూడా లేదు, గిఫ్ట్కి లేదు. మన మీద గిఫ్ట్ లేదు, జ్ఞాపక శక్తి లేదు, తెలివి అంటే గుర్తుపట్టట్లేదు. అది మైండ్ నెమ్మదిగా ఏదో ఆవిడకి లోపల ఇది దిష్టి ఉంది కానీ మా అమ్మల మాటలు కూడా రావడం లేదు. ఆవిడంతటా ఆవిడ లేచి బాత్రూమ్ అవన్నీ మరేం లెగలాపోతుంది. అసలు మీరే అన్ని చేయడం మనమే. అలాగే నేను ఒగ్గిలేం కదా తల్లిని. సరేనమ్మా, నేను బియ్యం ఇస్తాను, అయితే తీసుకుంటావా? పుణ్యవతి, ఇవి 25 కేజీలు బియ్యం, ఇవి నీకే, సరేనా?
ఇది కదా బెడ్షీటు, దుప్పటి అమ్మకే వేస్తాం. అమ్మకేస్తావా? ఇంకమ్మా చీర ఇది నీకు కట్టుకో. థ్యాంక్స్ అమ్మ. 5,000 ఇస్తున్నాను. ఇవి 5,000. నేను వెళ్ళరానా మరి?